అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను డీమార్ట్ వెళ్దాం అనుకుంటున్నానండి. ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకులన్నీ నిండుకున్నాయి. అందుకని డీమార్ట్‌కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ముందుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా లిస్ట్ రాయకుండా కనుక మనం డైరెక్ట్‌గా వెళ్తే అక్కడ అనవసరమైనవన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి మనం దేనికోసం వెళ్ళామో అవి మాత్రం తీసుకోకుండా వేస్ట్‌వన్నీ వేసుకొని బిల్ ఇంత చేసుకొని వచ్చేస్తాం. అందుకని మనకేమేం కావాలో, ఇంట్లో ఏమేమి ఉన్నాయో, ఉంటే అవి ఎన్ని రోజులు సరిపోతాయో, ఇంకెంత కావాలో ఒక్కసారి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళి అన్నీ చూసుకొని ఏమేం కావాలో మొత్తం ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు ఏదైనా పసుపుతో ప్రారంభం చేయాలని పెద్దవాళ్ళు అంటారండి. శుభప్రదమని. అందుకని ముందుగా పసుపు రాసుకుంటాను ఎప్పుడైనా నేను లిస్ట్‌లో రాసుకునేటప్పుడు. ఇలా రాసుకున్నాను. 30 వస్తువులు రాసుకున్నానండి. డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు బ్యాగులు తీసుకువెళ్ళాలండి. నేను ఫస్ట్ తెలియక అలాగే డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. ఫస్ట్ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా బ్యాగులు అక్కడ కొన్నవే ఇవి. ఇలా కొనాల్సొచ్చింది. 60 రూపీస్ ఈ 2 బ్యాగ్స్‌కి అయింది. ఇది వేస్ట్ ఖర్చే కదండీ! మన ఇంట్లో ఉన్నా కూడా ఆ రోజు నాకు తెలియక తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్తున్నాను తెలిసింది కాబట్టి. చూడండి దీని రేట్ ఎంత ఉందో. 29 రూపీస్ ఉందండి ఒక్కొక్క బ్యాగ్ మీద. 2 బ్యాగ్స్‌కి వచ్చి 58 రూపీస్ పడింది. అందుకని ముందే బ్యాగులు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ఎన్ని సరుకులు తెచ్చుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా బ్యాగులు తీసుకెళ్ళాలి. అట్లాగే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. వాటర్ అనేవి ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు దగ్గరైనా దూరమైనా వాటర్ అనేవి దగ్గర ఉంటే మనకే సేఫ్టీ. బయట వేస్ట్‌గా కొంచెం దాహమైన అవి ఇవి డ్రింకులు అవి తాగకుండా ఉంటాం కదా! డబ్బులు సేవ్ అవుతాయి. ఇప్పుడు మనీ ఎంత తీసుకెళ్ళాలనేది మనం ఇంటి దగ్గరే చూసుకోవాలి. ఇటువంటి ఫోన్‌పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి వాడకుండా క్రెడిట్ కార్డ్స్ అలాంటివి ఉంటే ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోండి. మనం ఎంత సరుకులు రాసుకున్నామో, ఎంత అవుతాయో మనకంటూ ఒక అంచనా ఉంటుంది కదా! నాకైతే నెలకి రూ. 2000 సరుకులు సరిపోతాయండి. నేను 2 నెలలకి బిల్లు రాసుకున్నాను. లిస్ట్ రాసుకున్నాను 2 నెలలకి. 2 నెలలకి నేను 4000 తీసుకెళ్తున్నాను. 30 రకాల వస్తువులు రాశారు. 4000 2 నెలలకు అంటున్నారు. ఎలా సరిపోతాయి అనే కదా మీ డౌటు. నేను చూపిస్తాను చూడండి ఏమేమి తెచ్చుకుంటాననేది. రూ. 4000 తీసుకున్నాను. ఎక్స్ట్రా ఒకవేళ ఒక 30, 40, 50 అలా ఎక్స్ట్రా పడుతూ ఉంటాయి కదా! మనం కరెక్ట్‌గా 4000 అంటే 4000 అని మనం పక్కాగా రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు తెలీదు కదా! అందుకని ఒక 100 ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అక్కడ డీమార్ట్‌లో బిల్ కౌంటర్స్ దగ్గర ఏమవుతుందంటే చేంజ్ లేకపోతే చేంజ్ లేదు 5 రూపీస్ ఉంటే ఇవ్వండి, 10 రూపీస్ ఉంటే ఇవ్వండి అంటున్నారండి. ఆ 5 రూపీస్, 10 రూపీస్ చేంజ్ లేక మనం వేస్ట్‌గా అక్కడ ఏదో ఒకటి ఉంటే అది మనకు అవసరం లేకపోయినా తీసుకుంటున్నాం. అందుకని ఒక 20 రూపీస్ దాకా చేంజ్ తీసుకుంటున్నాను. వెళ్తున్నామండి డీమార్ట్‌కి. వచ్చేసింది డీమార్ట్. చూసారా? ఇలా సరుకులు తెచ్చుకున్నాను. డీమార్ట్‌లో వీడియో తీద్దాం అనుకున్నానండి. మర్చిపోయి పర్స్‌లో పెట్టేశాను. ట్యాగ్ ఏపిచ్చేశాను. ఇంకోసారి వెళ్ళినప్పుడు మీకు డీమార్ట్‌లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. మీకు కావాల్సిన సరుకులన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇది నాకు 100 గ్రామ్స్ అండి. 2 మంత్స్‌కి సరిపోతుంది. టీ నేను, మా వారు తప్ప ఎవరు తాగరు. అది కూడా మార్నింగ్ టైంలో. కాఫీ అండి. చిన్నది నెస్కెఫే. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడైనా లేకపోతే మా వారు ఎప్పుడైనా ఒక్కసారి ఒక 1 వీక్‌లో 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే కాఫీ పెట్టమని అడుగుతారు. దానికోసం ఒక చిన్నది. ఇది 2 మంత్స్ పైనే వస్తుందండి నాకు ఈ కాఫీ. ఇక సోప్స్ అండి. 2 సెట్స్ తెచ్చుకున్నాను. 2 మంత్స్‌కి సరిపడా ఒకసారే తీసుకో అన్నారు ఈయన. అందుకని 2 సెట్స్ తెచ్చుకున్నాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాం మేము. నాకు ఈ 2 సెట్స్ 2 మంత్స్ సరిపోతుంది. ఇంకా వాషింగ్ సోప్స్ అండి. బట్టల సబ్బులు. ఇవి ఒక 5 తీసుకున్నాను. పెద్దవే. 250 గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్క బార్ వచ్చి. ఇవి 5 తీసుకున్నాను. ఇంకా ఎక్సో టబ్ ఒకటి. లాస్ట్ మంత్ తీసుకున్న టబ్ ఇంకా నాకు ఒక 20 డేస్ వస్తుందండి. అందుకని ఒక టబ్బే తీసుకున్నాను సరిపోతుంది. సరుపు 2 కేజీస్ సరుపు. మాకు వాషింగ్ మిషన్ అట్లాంటిది ఏం లేదండి. లిక్విడ్స్ అలాంటివి ఏం అవసరం లేదు. బట్టలు ఉతకడానికి పనమ్మాయి వస్తుంది. అందుకని నాకు సరుపు సబ్బులు ఇవి సరిపోతాయి. ఇక ఆయిల్ అండి. మెయిన్ ఖర్చు ఇంట్లో ఆయిలే కదా!
ఎక్స్పెన్సివ్ కూడా అదే పడుతుంది నెల మీద. ఆయిల్ 5 లీటర్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కూడా నాకు డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమన్నా చేస్తే సరిపోదండి. ఇంకొక 1 కేజీ అలా బయట తీసుకోవాల్సి ఉంటుంది. డీప్ ఫ్రై ఐటమ్స్ ఏం చేయకపోతే నాకు సరిపోతుంది. నేను ఆయిల్ తక్కువే వేస్తాను. మీరు వంటల్లో కూడా చూస్తూ ఉంటారు. సరిపోతుంది నాకు. ఇక షుగర్ వచ్చి 3 కేజెస్ తీసుకున్నాను. 2 మంత్స్కి సరిపడా కదా, సరిపోతుంది. నెక్స్ట్ పెసరపప్పు ఎప్పుడో మంత్కి వచ్చి 2 టైమ్స్ అలా చేస్తాను అంతేనండి. అందుకని 1.5 కేజీ అలా తీసుకున్నాను. ఇంకా పల్లీలు, వేరుశెనగ గుండ్లు ఇవి కూడా 2.5 కేజీ తీసుకున్నాను. ఇవన్నీ 2 కేజెస్ ప్యాకెట్స్ అండి. దీనికి 2.5, 3 కేజెస్ వరకు సరిపోతుంది క్వాంటిటీ. ఇక పుట్నాలు వచ్చి 1.5 కేజీ తీసుకున్నాను. కందిపప్పు 2.5 కేజీ, 2.5 కాదు 750 గ్రామ్స్, అంటే పావు తక్కువ 3 కేజీలు. మనం రాసుకున్న లిస్ట్ ప్రకారం అక్కడ కాటాయడానికి కుదరదు కదండి. మనం ఎంత కావాలో పోసుకుంటే దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కూడా 2 కేజీస్ కన్నా ఎక్కువే వచ్చింది, 2.5 కేజీ వచ్చింది. ఇంకా గోధుమ రవ్వ 1 కేజీ తీసుకున్నాను. శనగలండి, పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైమ్స్లో అయినా లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఇలా శనగలు చాట్ చేసి పెడుతూ ఉంటాను. అందుకని 2.5 కేజీ శనగలు తీసుకున్నాను. ఇవి ఇంకా మిగులుతాయండి నాకు 2 మంత్స్ మీద. ఇది పచ్చెనగపప్పు, తాలింపు దినుసుల్లోకి, కర్రీస్లోకి దేనికైనా వాడుకోవడానికి. ఇది సాయిపప్పు. నేను ఒక్కసారి తాలింపు గింజలు తీసుకొని అన్నీ విడివిడిగా తీసుకొని కలుపుకుంటానండి. ఆవాలు 100 గ్రామ్స్ ఆవాలు. ఇవన్నీ నాకు 3 మంత్స్ పైనే వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ రాసుకునేటప్పుడు మళ్ళీ ఇవేమేమి ఉన్నాయా లేవా చూసుకొని అవి తగ్గించి రాసుకుంటాను. కారం 1 కేజీ, పసుపు 100 గ్రామ్స్, చింతపండు తీసుకున్నాను. చింతపండు డీమార్ట్లో ఒక్కోసారి అంత ఫ్రెష్గా ఉండదండి, ఎర్రగా. ఇవాళ బాగుంది, అందుకనే కొంచెం 1/4 కేజీ దాకా చింతపండు తెచ్చుకున్నాను. ఇంకా గల్లుప్పు ప్యాకెట్లు 2 ప్యాకెట్లు సరిపోతుంది. సాల్ట్ 1 ప్యాకెట్, 1 కేజీ సాల్ట్ ప్యాకెట్ సరిపోతుంది. సాల్ట్ నేను ఫ్రై ఐటమ్స్లో తప్ప దేంట్లో వాడను. ఆ వీడియోస్లో మీరు చూస్తూనే ఉండుంటారు. నేను ఎక్కువ గల్లుప్పే వాడతాను. అందుకని సాల్ట్ నాకు 1 కేజీ సాల్ట్ 2 మంత్స్ కంటే ఎక్కువే వస్తుంది. ఇవి పెసలండి. ఎప్పుడన్నా పెసరట్టు వేయాలన్నా, పెసర గుగ్గుళ్ళకైనా పిల్లలకి స్నాక్స్ లాగా పనికొస్తుంది. 2 కేజెస్ తీసుకున్నాను పెసలు. ఇంకా ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఇలాంటి ఉప్మా ఐటమ్స్, వీక్ 1 టైమో 2 టైమ్స్ చేసేవన్నీ ఇలా 2 కేజెస్, 1.5 కేజీ అలా తీసుకున్నాను. ఇవన్నీ కంపల్సరీ నాకు 2 మంత్స్ కంటే పైనే వస్తాయండి, తక్కువ రావు. ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే మనకేం కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటాం. లేకపోతే అక్కడ మొత్తం తిరిగి తీసుకోవాల్సినవి వాటిల్లో కొన్ని మర్చిపోయి అనవసరమైన వేస్ట్ ఖర్చు వేసుకొచ్చుకుంటూ ఉంటాం. అందుకని ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకెళ్ళండి. ఇక మసాలా ఐటమ్స్కి ధనియాలు, ఈ చెక్క లవంగాలు అవన్నీ నేను లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ తెచ్చుకున్న వాటిల్లో ఉన్నాయి. అందుకని అవి తెచ్చుకోకుండా ధనియాలు, నువ్వులు అవి తెచ్చుకున్నాను ఈసారి. చిప్స్ అండి, ఒక 1/2 కేజీ చిప్స్ తీసుకున్నాను. ఎప్పుడన్నా పప్పుచారులు అలాంటివి పెట్టినప్పుడు పిల్లలకి. ఎండు కొబ్బరి, నేను ఎండు కొబ్బరి ఎప్పుడు తీసుకోను. ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలే సరిపోతాయి నాకు. కానీ ఈ మధ్య పూజ చేయట్లేదండి. మా మామయ్య గారు రీసెంట్గా చనిపోయారు. అందుకని పూజ చేయకూడదని పూజ చేయకపోయేసరికి కొబ్బరికాయలు లేవు. ఎండు కొబ్బరి తెచ్చుకున్నాను. కర్రీస్లోకైనా లేకపోతే ఏదైనా స్వీట్ చేసుకున్నా ఉంటుందని తెచ్చాను. ఇది ధనియాలు, గరం మసాలాకండి. ధనియాలు, చెక్క లవంగాలు, యాలక్కాయలు, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ ఒకే ప్యాకెట్లో వచ్చేస్తాయండి గరం మసాలాకి. ఇవన్నీ విడివిడిగా కొనాలంటే ఇవన్నీ మసాలా ఐటమ్స్ ఒక్కొక్క చిన్న చిన్న ప్యాకెట్ 1000 రూపీస్, 1500 దాకా అవుతాయి. అన్నీ విడివిడిగా తీసుకోవాలంటే ఇలా ఒక ప్యాకెట్ వచ్చి 75 రూపీస్ అలా పడింది నాకు. ఇది మొత్తం గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటే చక్కగా 2 మంత్స్ పైనే వస్తుంది. గరం మసాలా బిర్యానీలోకి, చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి చిన్న చిన్న స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను రాసుకున్న లిస్ట్ కాకుండా
నేను తీసుకున్న ఎక్స్ట్రా ఐటమ్స్ ఎంత లిస్ట్ ప్రిపేర్ చేసుకెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒకటి తీసుకుంటామన్నట్టు నిమ్మకాయ పచ్చడి అండి. మా వారు నిమ్మకాయ పచ్చడి చూడగానే ఆయనకు ఆగలేదు, ఆత్రం తీసేసుకున్నారు. ఇక ఇంగువ డబ్బా, ఇంగువ కొంచెం ఉంది, సర్లే తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇంగువ నేను చట్నీస్లోకి, పప్పులోకి, అట్లాంటి తాలింపుల్లోకి వాడతాను. ఈయనక కలర్ తీసుకున్నారు తలకి. స్క్రబ్బర్స్ తీసుకున్నాను అంట్లు తోముకోవడానికి, ఉన్నాయి ఆల్రెడీ ఇంకా 2 అయినా తీసుకున్నాను. నేను 30 ఐటమ్స్ రాసుకెళ్ళాను, 36 ఐటమ్స్ తీసుకున్నానండి. మొత్తం చూసారా 4065 రూపీస్ అయింది. నేను 4100 తీసుకెళ్ళాను కదా, 4065 అయింది. 35 నాకు బ్యాక్ ఇచ్చారు. మొత్తం నేను తీసుకున్న సరుకుల మీద 717 రూపీస్ సేవ్ అయిందండి, ఎంఆర్పి రేట్ల మీద. మనం బయట కొంటే సేమ్ ఎంఆర్పి ప్రైజ్లే ఉంటాయి కదా, ఆ ఎంఆర్పి రేట్ల మీద నాకు 717 రూపీస్ సేవ్ అయింది. ఓకేనండి. ఇంతకంటే మంచి మంచి మనీ సేవింగ్ ఐడియాస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.